ओम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने आचार्यपादाय निताय कृपप्रदाय विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। పొద్దున మనము బకుళమాతని భగవంతుడు అక్కడి నుంచి పంపించడము, తర్వాత భగవంతుడు మళ్ళీ ఆయన పంపించేసి పద్మావతి యొక్క విరహంతో తాను బకుళని పంపేసి మన పని జరుగుతుందా లేదో ఏమవుతుందో ఏమో, జస్ట్ ఒక ఆడమని పంపించి వదిలేసినాము, మళ్ళీ మన పని గురించి ఆమె విజయవంతంగా చేస్తుందో లేదో అని చెప్పేసి ఒక భయం కూడా ఉంది. ఒక సైడ్ నుంచి బ్రహ్మదేవుడిని కూడా తిడుతున్నాడు, ఏం రాసినవా నా కర్మంలో, నీకు ఏదో ఒకటి నా పాపం ఏదో ఉండి అని చెప్తే ఈ అమ్మాయిని మాత్రం ఆ పాపానికి మైనస్ చేయొద్దు, అది వేరే మాట్లాడుకోదాము, దాన్ని వేరే విధంగా మనం తీస్తాము, ఏదో మూలలో ఒక పాపం ఉంది, అట్టుంది ఇట్టుంది అని చెప్పేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అదంతా ఇక్కడికి అడ్జస్ట్ చేయొద్దు, ఏమున్నా కానీ తర్వాత దానికి వేరేది ఏమన్నా చేసుకుంటాను, గుడ్డిగా కళ్ళు మూసేసేంత నాకు రాయొద్దు, మంచిగా చూసుకో, నేను ఏమైనా కానీ ఈ జన్మలో పద్మావతిని కలవాలని అనుకున్నాను. తల్లి పోయింది అక్కడికి, అది ఏమైందో పాప ఏం మాట్లాడుతుందో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సరే మనమే పోతే బాగుంటాయి, ఇంకా ఆమె వచ్చేంతవరకు నేను కూడా ఆగలేను, ఆమె ఏం న్యూస్ పట్టుకొని వస్తుందా, మనం కొద్దిగా ఏదో విధంగా పోయి కొద్దిగా తెలుసుకొని వస్తామని చెప్పేసి భగవంతుడు తాను నిర్ణయం తీసుకున్నాడు, బయలుదేరదామని చెప్పేసి. ఏం వేషం వేసుకుందాం, అదొకటే పెద్ద ఇది. ఇప్పుడు పద్మావతి ఇంటికి పోవాలా, తాను భగవంతుడు తాను వాళ్ళ ఇంటి వాళ్ళని చూడాలా, ఇంటంతా ఒకసారి రౌండ్ కొట్టాలా, కానీ వాళ్ళకి తెలియకూడదు, ఎవరు ఏమని వాళ్ళకి తెలియకూడదు, అట్ట ఒకటే వేషం వేసుకోవాలని అనుకున్నాడు. మళ్ళీ దేవుడు అందము సహజంగానే ఉంది, సౌందర్యము ఐశ్వర్యము విద్యం ఉంటుంది, బలం ఉంటుంది, ఇక అదంతా వేసుకుంటే బాగుండదులే, ఏదో నేను మంచి సౌందర్యంగా తయారైపోయి నా ఒక లావణ్యం అంటే ఒకసారి చూసిన వ్యక్తిని మళ్ళీ ఒకసారి చూడాలనిపించదు, లావణ్యం అంటారు. భగవంతుడికి చెప్తారు భానుకోటి తేజ అతి లావణ్య అని చెప్పేసి, 100 కోట్ల సూర్యుని కాంతి ఉంటే ఆయన మళ్ళీ చూడాలనిపిస్తుందంటే, మామూలుగా కళ్ళ కాంతి కొడుతుంది కదా, అంత కాంతి ఉందంటే కానీ మళ్ళీ ఆయన చూడడానికి అవుతుందంట. లావణ్యం అతి లావణ్యం, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు, మళ్ళీ ఒకసారి చూడడానికి కూడా అవుతాయంట. మామూలుగా మనం ఒక సూర్యుడిని చూడలేము, 100 కోట్ల సూర్యుడికి అంత కాంతి ఉంటుంది, మరి ఆయన మళ్ళీ చూడడానికి అవుతుంది. ఇంక ఈయన అనుకున్నాడు, ఎట్టో ఒకటే ఈ సౌందర్య వేషం అంతా చాలా చాక్ అయిపోయింది, చాలా సరి వేసుకున్నాను, ఎవరో ఒక్కటి ఆకర్షితుడైపోవడము, మళ్ళీ వాళ్ళ భార్యలు నన్ను తిట్టడము, నాకు సంబంధమే లేదు, ఎందుకు ఈ అమ్మాయి వేషం వేసుకునేసి అందంగా తయారైపోయి ఎవరెవరో భర్త నన్ను చూసి ఈ భార్య భయపడిపోయి
ఏమి ఇంకా నన్ను వదిలేసి ఆయన పట్టుకుంటాడు, ఆమెను తోసిపోతాడండి, అసలు నేను స్త్రీయే కాదు. పొద్దున చెప్పినాం కదా, భగవంతుడు అప్రాకృత శరీరం. పొద్దున మనము ప్రాకృత శరీరం ఎట్లా ఉంటుంది, అప్రాకృత శరీరం ఎట్లుంటుంది, మనం ఎట్లా ఈ కర్మలకు ఆధీనం అయిపోయి భౌతిక ప్రపంచాలు జన్మ తీసుకోవడము, వాళ్ళు ఎట్లా ఏ ఒక సంబంధం లేకుండానే ఉండడము. భగవంతుడు తాను ప్రకృతిని మయాధ్యక్షిణ ప్రకృతి సూయతే సాచరాచరం, చూపుల ద్వారా టిట్ అనుకొని పైన కూర్చొని తన పని చేపించేవాడు. సో అటువంటి దేవుడు అవతారం ఏదో ఒక రూపం తీసుకోవాలనుకున్నాడు. అది ఒక సైడ్ నుంచి ఆతురత, పద్మావతిని చూసే ఆతురత, పద్మావతి అమ్మను చూడాలా, ఇంకా అక్కడ పోయి ఏ మెసేజ్ వస్తుందో తెలియదు, ఒకసారి చూస్తేనే బాగుంటుందని ఒక్కో సైడ్లో ఆతురత. ఇంకా వాళ్ళ అత్త ఎవరు, మా మామ ఎవరు, అది కూడా ఒక రౌండ్ చూసుకొని వస్తామని ఒక ఇంట్రెస్ట్. ఇంకా ఏమంటారు, మనకు అర్థం కాదులే ఆ భావన ఎట్లుంటుందని. సో ఆ ఉత్సాహం తట్టుకోలేక ఒక రూపం తీసుకున్నాడంటే ఏమనగాని పోదాం ఇప్పుడు అని చెప్పేసి. అది ఎట్లా ఉండిందంటే ఫస్ట్ ఒక ముస్లమ్మది రూపం. ముస్లిం అంటే మీ ముస్లిమ కాదు, 500 సంవత్సరాలు దాటిన ముస్లమ్మ, 1-2 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాల ముస్లమ్మ. దానికి ఆ ముస్లమ్మకు చెవులకు 3 పూట జారిందంట. చెప్తాను, ఉండేది చెప్తాను, మీరు నవ్వండి, తిట్టండి, ఏం బ్రహ్మచరి ఇట్లంతా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఈ మీరు తమిళనాడు సైడ్ కొంత వస్తే ఇప్పుడు కొద్దిగా తక్కువ అయింది, ఇంత పెద్దగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, అది ఒక్కొక్క దాంట్లో 1 లక్ష ఉంటుంది. ఇప్పుడు లెక్కలు 1 లక్ష ఎక్కువనే ఉంటాయి ఒక్క దాంట్లో, అది 2 ఉంటాయి. ఆ 2 ఈ చెవులు హోల్స్ పడి 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 ఇక్కడికి వచ్చేస్తాయి లాస్ట్కి. అది భుజప్రీతిలాగా ఉంటాయి లాస్ట్కి. అది పైనది ఒక పాట అట్లా అయిపోయిందంటే ఈ ముస్లమ్మది. మళ్ళీ భగవంతుడు కథ రసంగా ఉంటుందని చెప్తున్నాను, ఉండిందుకు చెప్తున్నాను. నేను నా పాకెట్ నుంచి చేస్తే చెప్తాను, ఇది నా పాకెట్ నుంచి చేసినానని చెప్పేసి ఈ బుక్కులు ఉండేది, కావాలంటే శ్లోకం కూడా చెప్తాను. ఈ స్తనం ఉంది కదా, అది కూడా 500 సంవత్సరం అయింది. దానికి కూడా అది 80 సంవత్సరాలు అయితే ఇక్కడికి వస్తాయి. మన అవ్వాళ్ళదంతా చూస్తాం కదా, పాటిదా మన అవ్వ అమ్మమ్మదంతా, అది కూడా జారి ఇక్కడికి పడింది, కొంచెం బాగా జారింది. అది కింద కూర్చుంటే డౌట్ వస్తుంది, ఈమెకు 3 కడుపు ఉందా, 1 కడుపేనా అని చెప్పేసి. అది 2 కలిసిపోతాయి. ఆ ట్రే నుంచి పాల ప్యాకెట్ బయటకు వస్తే తెలిసిపోతాయి కదా, అట్లా అది కిందకు ఉంది. అది ఉండే కిందకు సరిపోకుండా ఈ వీపు కూడా కొద్దిగా బెండ్ ఉంది. 500 సంవత్సరాలు అయింది ముస్లమ్మకు, వీపు కూడా కొద్దిగా బెండ్ అయింది. అది కాకుండా పెద్ద కోనేరులాగా కడుపు, పెద్ద కడుపు. దానికి ఒక పైకి ఒక రవికే అంటారా బ్లౌజ్, కిందకొకటే లంగం, దానికి ఒక అడ్డంగా ఒక బట్ట. తర్వాత బ్రహ్మదేవుడు చూస్తున్నాడు పైన, రారా అని ఆయన పిలిచింది, నీకు పని ఉంది రా అని చెప్పేసి. ఆయన ఒక్క 7 నెలల బిడ్డ, 7 నెలల బిడ్డ పాప, చిన్నపిల్లలు ముద్దుగా ఉండాలి కదా, ఇది ముద్దుగా లేదు, కడుపు పెద్దది, తలకాయ చిన్నది, కాలు బక్కగా పొడుగు కాలు. ఆయన అట్లా, అమ్మ నేను ఎంతమందిని సృష్టించినాను, కనీసము నాకని ఒక మంచి రూపం నీయాల కదా, అది నీ టాలెంట్, ఇది నా టాలెంట్, రోడ్కొని ఉండాలి, మాట్లాడకూడదని. దాన్ని కట్టేసినాడు మళ్ళీ మంచిగా, 2 కాలు, ఈ పొడుగు కాలు యువతలకు ఒకటే, వెనకాల ఒకటే, మంచి టైట్గా కట్టినాడు. ఇంకా మన డాన్సర్ ఒకటి ఉన్నాడు కదా, ఎవరు, శివజీ, ఆయన పిలిచింది, రారా నీకు పని ఉంది. ఈ అవ్వకు కొడుకు కింద కూడా మనవాళ్ళ పైన, వాళ్ళపైన అంత ప్రేమ ఎక్కువ ఉంటాయి కదా, గ్రాండ్ సన్ పైన. అట్లా ఆయన ఒకటి ఉండాలి చేతులు పట్టుకోవడానికి. మళ్ళీ ఇట్లా పట్టుకొని పోలేము, ఆయన తుంటరి, ఆయన అట్లంతా పట్టుకొని పోలేము. ఇప్పుడు దానికి ఆయన ఒక స్టిక్ లాగా చేసుకునింది, కరం, కుర్చీ ఏమంటారు, కరమే కదా, చేతులు పట్టుకోవడానికి ముస్లింకి ఒక కరం, అంటే ఇండైరెక్ట్గా శివుడు సపోర్ట్ లాగా. ఈమె ముస్లిమ్మ, బ్రహ్మదేవుడు ఒక బిడ్డ,
ఈమెకు 500 సంవత్సరం, దీనికి ఒక 7 నెలల బిడ్డ, దీనికి ఒకటే ఆడుకోవడానికి ఒక స్టిక్. పైన ఈ ఉత్సాహం చూస్తున్నారు, పోయే తన లవ్వర్ని చూడడానికి ఏమవుతుంది దీనికి చూస్తామని చెప్పేసి. ఆ పిచ్చెక్కినప్పుడు ఒక రకంగా ఉంటాయి కదా, ఎక్కడ పోతున్నాము ఏం చేస్తున్నాము అర్థం కాకుండా రోడ్లంతా అని చెప్పేసి ఉంటారు కదా, వాళ్ళకి షార్ట్ వీడియోలంతా తీసేసి ఇంకా కర్ర పట్టుకున్నాడు. కర్ర పట్టుకొని చూసినాడు, ఎక్కడ మన ఆకాశరాజు ఇల్లు ఎక్కడ అని చూస్తున్నాడు. ఓహో, ఎక్కడ నిలబడితే వాళ్ళ ఇంటి వాళ్ళకి కనిపిస్తుందని చెప్పేసి కరెక్ట్ ఒక లొకేషన్ పెట్టుకున్నాడు. ఇక్కడ నేను డ్యాన్స్ చేస్తే అక్కడ నుంచి నన్ను ఎగతాలు చేయడానికి పైన వస్తారు ఆడవాళ్ళు ఎగతాలు చేయకుండా ఉండరు. ఒకటి ఏదో ఒక చెప్తారులే, పైన పోయి నిలబడతారు. నిలబడి అప్పుడు మన పని చేస్తామని ఆ స్టిక్ పట్టుకున్నాడు. అని ఆడుకోవడానికి స్టార్ట్ చేసినాడు. చూస్తున్నారు, మంచి అది కదిలించడానికి ట్రై చేస్తుండదు. 510 సంవత్సరాలు అయింది, అది ఎక్కడ కదులుతుంది, అది కింద అటు ఇటు పోతా ఉంది. దాని మధ్యలో ఇది కడుపు, అది మోకాలకు తగులుతోంది. ఇటు లాగితే ఇటు వస్తుంది, అటు లాగితే అటు వస్తుంది. అయినా కానీ ఉత్సాహం తగ్గలే. ముసలిదానికి ఉత్సాహం తట్టుకోలేక పాడుతూ ఉంది, నడు రస్తలో పాడుతూ ఉంది. ఇంకా అక్కడ పైన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ బ్రహ్మరుద్రులు కిందకు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇంద్ర చంద్ర మిగిలిన దేవతలు ఉన్నారు కదా, ఇది ఇంతవరకు వేసుకోలేదు, ఈ వేషం బాగుంటాయి చూడడానికి. కానీ వాళ్ళు అక్కడ ఈయన డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు, సైలెంట్గా ఉండాలని చెప్పినారు. ఇంకా ఈయన బాగా మంచి డ్యాన్స్ బాలాజీది. భగవంతుడు నృత్యం చేస్తే మాట్లాడుతూనే ఎంత బాగుంటుంది. అక్కడ గోలోకం ఊడ్చి నడిస్తేనే నాట్యం, నడిస్తేనే అది నాట్యంలాగా ఉంటాయి నడిస్తే. ఇంకా ఆయన డ్యాన్స్ చేయాలనుకుంటే అట్లా ఉంటుంది, ఊహించలేము కదా. ఆయన నడిస్తేనే డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది అంటారు. ఇంకా ఆయన డ్యాన్స్ చేయాలనుకుంటా దేంట్లోనే టాప్. కోపం వచ్చిందంటే పాంత్వస్మాన్ పురుహూత వైరి బలవాన్ మాత్రంగా త్రివిక్రమ పండితాచార్య మధ్వాచార్య ఒక శిష్యుడు అంటాడు, కోపం ఎట్లుంటుందంటే ఆ నరసింహ అవతారంలో కళ్ళు అవసరం లేదంట. కళ్ళుకి చివరి కొద్దిగా రెడ్ కలర్ పార్ట్ ఉంటాయి కదా ఈ సందులు, ఈ కళ్ళు మొత్తం మూసేసి ఆ చివరిది పార్ట్ ఇట్లా పైకి చూసినంటే ఆ 7 లోకలు కాలిపోవచ్చు అంట. అంత కోపం అంటే అంత కోపం, మంట అంటే అంత మంట రగిలాగా ఉంటుంది. మన స్వామి అన్ని దాంట్లో టాపే, వైరాగ్యంలో కానీ బలంలో కానీ దేంట్లో తక్కువ లేదు. ఇంకో డాన్స్ ఒక వెంకట సుబ్బయ్య అని తమిళనాడు ఒక గొప్ప డివోటి, మీరు విని ఉంటారు కదా, స్వాగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ అని ఆ పాట రాసిన ఆయన పాడుతూ ఉంటే కృష్ణుడు వచ్చి తొడపైన కూర్చుంటాడు. కృష్ణుడే మెల్ట్ అవుతాడు దాని పాటకి, అంటే అంత భక్తితోటి పాడుతున్నాడు అని అర్థము. ఆయన అంటున్నాడు ఒకసారి దేవుడి దగ్గర, నువ్వు డ్యాన్స్ చెయ్యదురా అని చెప్పేసి. ఆడాదు అసంగాదు కన్నా, కొద్ది కూడా కదలదురా బాబు, నీవు అట్లే నిలబడని చెప్పేసి. నీ కొద్దిగా కదలంటే శివుడు ఆయన డ్యాన్స్ ఆపేసి ఆయన నిలబడతాడని చెప్పేసి. నటరాజు ఈ స్టెప్ నేర్చుకోవాలని చెప్పేసి ఈయన ఎట్లా స్టెప్ వేస్తున్నాడు అని, ఇట్లా డ్యాన్స్ మాకు రాదని చెప్పేసి శివుడికి ఆ ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాడంట. అందుకు నీవు డ్యాన్స్ చేయకుండా కొద్ది కదలకుండా అట్లే నిలబడాలి కృష్ణ అని చెప్తున్నాడు ఆయన పాటలు. నీవు డ్యాన్స్ వేసినామంటే ఇంకా అక్కడ తుంబురు నారద వాళ్ళు గణేష్ అంతా బ్రదం కొట్టేది అక్కడ ఆపేసి ఇక్కడికి వచ్చేస్తారు నీ డ్యాన్స్కి బ్రదం కొట్టడం. కాబట్టి నువ్వు ఏం చేయకుండా అట్లే నిలబడాలని చెప్పేసి. ఇంకా మంచి డాన్స్ చేస్తున్నాడు. అందరికీ ఇది విచిత్రమైన డాన్స్, సైజ్ ఎంత, ఆడుకునే ఆట ఎంత, దానికి పాటలు వేరే. అబ్బబ్బబ్బబ్బా ఏం డాన్స్ అని చూస్తున్నారు. ఆడవాళ్ళంతా అక్కడ ఆకాశరాజుని అంతపురంలో చూస్తున్నారు. అక్కడే డ్యాన్స్ అయిపోయింది, డ్యాన్స్ ఆపేసినారు. వాళ్ళు చూస్తున్నారు కదా, ఇంకా గట్టిగా అరవడం. సోది చెప్పేవాళ్ళు తెలుసు మీకు, సోది చెప్పేవాళ్ళని చేయి పట్టుకున్నంత చూస్తారు కదా. సోది చెప్తానమ్మా, సోది చెప్తానమ్మా, సోది అని ఊపుతున్నాడు. మాటలు రాని వాళ్ళకి మాటలు ఇప్పిస్తాను, కళ్ళు కనపడలేని కళ్ళు తెరిపిస్తాను, పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టేసిస్తాను, ఏమేమో అన్నీ. భార్య భర్తలు దూరంగా ఉంటే కలిపేస్తాను,
మీ మనసులో ఎవరైనా అబ్బాయి ఉంటే వాడిని తెచ్చిస్తాను, అబ్బాయిలకు అమ్మాయిలు ఇస్తాను, అమ్మాయిలకు అబ్బాయిలు ఇస్తాను. మీరు ఎవరైనా అనుకుని ఉంటే వాడిని చూపిస్తాను మీకు. నాకు రాని విద్యలు లేదు, నాకు అన్నీ వచ్చు, సోది చెప్తాను, సోది మీ బాధలంతా నాకు చెప్పుకోవచ్చు. అబ్బా అక్కడ ధరణిదేవి కూతురు పద్మావతి 3 రోజులు జ్వరం ఉంది, ఏమేం చేసినా పోవట్లేదు. ఆ సఖిలకి అంత ధరణిదేవికి చెవులకు పడింది, ఏదో మన లోపల ఉండేది చెప్తాడంటే, రోగాలకు మందులు ఇస్తాడంటే, దొరకలేని దొరికిస్తాడంటే, ఎన్నో సంవత్సరాలు కనపడలేని కనిపించే విధంగా చేస్తాడంటే, మాటలు రాని వాళ్ళకి మాటలు రప్పిస్తాడంటే, కళ్ళు కనపడలే కళ్ళు రప్పిస్తాడంటే, ఒకసారి పోయి పిలుచుకొని రాండి. ఇంకా వాళ్ళంతా పోయినారు. పోయేసి మా రాణి పిలుస్తుంది, రాండి మా ధరణిదేవి పిలుస్తుంది, కొద్దిగా మీ దగ్గర పద్మావతిది చెయ్యి చూపించాలా, రాండి కొద్దిగా అడగాలంటే ఏమో డౌట్ ఉందంటే అడగాలని చెప్పేసి. అయితే ఆమె వచ్చింది పాప, ఆ మా అత్తాజీలంతా వచ్చి చెప్తారు, రాణి ఇట్లా పిలుస్తుందని చెప్తే ఈ సోది చెప్పే ముస్లమ్మ చెప్పింది, అట్లంతా డబ్బులు ఉండేవాళ్ళు పిలిచిన వెంటనే పరిగెత్తుకుని పోవడానికి నేమే బిచ్చగారు కాదు, వేషం బిచ్చగాలదే చెప్పే స్టైల్ చూడాలి. మీరు మమ్మల్ని పిలిచేది దేనికని మాకు బాగా తెలుసు, నాది చినిగిపోయిన బట్టలు మీకేమన్నా అర్థమవుతుంది, ఇది ఇప్పుడు స్టైల్, ఇది మొత్తం ఇక్కడ చింపేసి మేము పేదవాళ్ళని చెప్పేసి మీరంతా చైర్లో కూర్చొని సింహాసనంలో కూర్చొని ఈ ముసలిదమ్మ చూడమ్మా, చూస్తేనే నవ్వు వస్తుంది, అట్లుంది చూడని చెప్పుకోవడానిక. నా కొడుకు ఆయన పేరు, అది ఈ దూడలకు కడుపులో పురుగుంటే అది ఎంత తిన్నా కానీ కడుపు పెద్దగా వస్తుంది, ఆ కాలంతా బక్కగానే ఉంటాయి, అది తీస్తే తర్వాతనే ఆ దూడ మళ్ళీ పెరుగుతాయి, అందరూ దీంట్లో చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఇక్కడ కట్టేసేది కదా బ్రహ్మదేవుడిని, వాటి పట్టుకొని లేపేసింది ఒక చేతులు చేపేసి, వీటిని అక్కడ చూపించి అందరికి ముందు చూపించి నా బిడ్డని చూపించి నవ్విపించడానికి, దాని కదా పిలిచేదా? కాదమ్మా దాని కాదు, నీవెందుకు ఊరికి టెన్షన్ పట్టేస్తున్నావు, వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. ఆహా మాకు తెలుసులే, మీరంత దేనికి పిలిచింది దీన్ని మాకు తెలుసు, అదంతా రావడానికి కుదరదు నిపో అని చెప్పేసి ఇంకా మళ్ళీ అదే గోల, సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా సోది అని. సోది చెప్తే మళ్ళీ రమ్మంటే రాదు, దక్షిణ ఇస్తే వద్దంటే ఇంక ఈమెం సోది చెప్పేది, పిలిస్తే రాదంటుందని. ఇంకా అంతే భగవంతుడు అనుకున్నాడు, భగవంతుడు సేవ మనకు పని మనుషులు ఉన్నారని చెప్పి పని మనుషుల దగ్గర చేపిస్తే అటువంటి సేవ మాకు అవసరం లేదులే, నీకు బాధ ఉంటే నీవు రావాలని పని మనిషి దగ్గర ఏం పని చెప్పించేది, అటువంటి చాలా మంది ఉన్నారు, నాకు అవసరంలే, నీకు బాధ ఉంటే నీవు రా నా దగ్గరికి అని చెప్పేసి. ఎవరి దగ్గరే మనం ఒప్పుకుంటామా? ప్రభు నాది కూడా 8 మళ్ళీ మీరే చేసుకోండి అని చెప్తే నీవి ఎగరాలంటే ఏ పక్షి ఆ పక్షికి రెక్క కొట్టుకోవాలా, అంతే కదా. మళ్ళీ కుదరలేని పరిస్థితి భగవంతుడు చూసుకుంటాడు, దాంట్లో తప్పేం లేదు. భగవంతుడు కోపం నీ రాణి అయితేమే నీవు వచ్చి నాకు చెప్పాలా. అయితే వాళ్ళు అన్నారు, ఆమె చూస్తే అన్నీ తెలిసినట్టే ఉంది కానీ వచ్చేలాగా లేదు, మీరు పోయి ట్రై చేయండి అని. అప్పుడు ధరణిదేవి మంచిగా పోయింది. ధరణిదేవి పోయి ఆకాశరాజుని భార్య, అమ్మ మా ఇంటికి రా అమ్మ, మేము అటువంటి వాళ్ళు కాదు, పేదవాళ్ళని చూసి ఎగతాలు చేసేది మా పరంపరలు లేదమ్మా, మేము అందరినీ గౌరవిస్తాము, మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మా కూతురు 3 రోజులైంది, ఏం బాధ అని అర్థం కావట్లే, తిన్నట్లే తాగట్లే, ఒళ్ళు పట్టుకుంటూ వేడెక్కింది, అదేదో స్వామికి అభిషేకం కూడా చేసినాము తిరుపతిలో కాళహస్తీశ్వరుడు, ఈయనకి అగస్త్యేశ్వరుడుకు, చాలా బాధగా ఉందమ్మా ఒకసారి రాండి అని చెప్పేసి. వచ్చేసింది పెద్ద అంతపురము. ఇంకా బ్రహ్మదేవ ఈ బిడ్డ కూడా ఉంది, 7 నెలల బిడ్డ, దీన్ని కూడా పట్టుకున్నాడు. ఇంకా ఆ బిడ్డ వేరే ఏడుస్తోంది, అది ఏడుస్తూ ఉంది. విషయం అంతా చెప్పింది, మాకు ఇట్లా బాధలు ఉన్నాయి, దానికి అది ఎందువల్ల పద్మావతికి అట్లా అయిపోయింది నాకు తెలియదు, నీవు ఒకసారి చూసి చెప్పను. ఇవన్నీ తెలివిదానే ముసలదా,
సామాన్య ముసలిది కాదు. ఈ డబ్బులు ఉండే వాళ్ళ ఇంటికి పోతే పని చేపిస్తారు, డబ్బులు ఈరు, అందుకు ఫస్ట్ డబ్బు తీసుకోవాలా, మళ్ళీ పని చేయాలి. దానికి తెలివి. అది ఏం చేసిందంటే, అమ్మ ఫస్ట్ దక్షిణ పెట్టాలమ్మా, ఫస్ట్ దక్షిణ తీసుకునిరా, మళ్ళీ చూస్తామని చెప్పేసి. ఇంకో అక్కడ ఒక ఆమె చూస్తూ ఉంది దీని యాక్టివిటీస్. ఆడ చాలా మంది ఉన్నారు కదా ధరణిదేవికి సేవకులు, చూస్తూ ఉంది. రేకి పండుదన్న ఏం చూస్తున్నావు, తీసుకొని రా లోపల నుంచి అని. అంటే కళ్ళు కొద్దిగా రేగి పండు తెలుసు కదా, 2 రేపు కళ్ళు ఉంటాయి కదా, ఒకటి నల్ల నేరటి పండు లాగా ఉంటాయి, ఇంకొకటి రేగి పండు లాగా ఉంటాయి, కొద్దిగా పిల్లి కళ్ళు అంటారు కదా అట్లా. రేగి పండుదానా, ఏం చూసేది ఏముంది. ఇంకా ఆమె కొద్దిగా భయపడిపోయింది. ధరణిదేవిని అడిగింది ఏమేమి తీసుకొని పోవాలని. ఒక చాట తెలుసు కదా, ఒక చాట బియ్యము, ఒక చాట ముత్యాలు, మళ్ళీ దానికి ఏమేమి దక్షిణ కావాలన్నా పెట్టేసి సరే చెప్పమ్మా, ఇప్పుడు చెప్పమ్మా అని చెప్పేసి. ఇది చూసింది, మళ్ళీ చూసి ఇది ఏడిస్తుంది. నువ్వు చెప్పు అంటున్నావు, ఇది వేరే ఏడుస్తుంది. శశి విఠల రుక్మిణికి ఇది వేరే బిడ్డ ఏడుస్తుంది. ఈ ఏడుపులు ఏం వినిపిస్తుంది, ఇది గాయం అప్పటి నుంచి ఏడుస్తుంది. అట్లా ఇంకా ఏడుస్తుంటే దీనికి నిన్నటిదన్నా పర్వాలేదు, పొద్దునదన్నా పర్వాలేదు, మధ్యాహ్నదన్నా పర్లేదు, ఏదైనా పాయసం కానీ ఇంట్లో ఏమన్నా నక్కులు కొద్దిగా అట్లా ఉంటారు కదా, ఏదైనా పర్లేదు, ఎప్పుడుదన్నా పర్లేదు, దీనికి కొద్దిగా కడుపు నిండితే అది ఊరికే ఉంటాయి, మనం కొద్దిగా మాట్లాడుకోవచ్చు, అది పండుకుంటాయి అని చెప్పేసి. ఏమైనా ఉంటే చెప్పు, కొద్దిగా ఉంటే ఇచ్చేప్ప కొద్దిగా ఇంట్లో. ఇంకా మాతాజీలంతా చూస్తున్నారు. ఇంకా లోపల పోయింది పాప, ఆకాశరాజు భార్య ధరణిదేవి. పాయసం ఉండింది మంచి పాలతోటి, మనము గోవిందభోగ రైసులు బాగా చేసిన మంచి పాయసము, రైస్ది కీరు, మంచి కుంకుమ పువ్వు అంత వేసినారు, చాలా స్మెల్ చాలా బాగుండింది. దాన్ని పిసుకుతా ఉంది బాగా. పిల్లలకి ఇవ్వాలంటే అది బాగా పిసుకుతారు కదా. పాతకాలంలో ఈ కోడలు బాగా హుషారంట, ఇప్పుడేం తక్కువ కాదు. వాళ్ళు ఎంత హుషారంటే ఈ భర్త పని చేసి 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 సాయంకాలం మధ్యాహ్నం అవుతుంది తినేప్పుడు. వాళ్ళు ఏం చేసేదంటే ఈ బిడ్డకని చెప్పేసి కొద్దిగా అన్నం పెట్టేది. అప్పుడంత దంచి అప్పటికప్పుడు చేసేది కదా, మళ్ళాగా ఫోన్ చేస్తే సూపర్ మార్కెట్ తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అది ఆ రోజు కొద్ది దంచడము, అది వండే లోపలికి అయిపోతుంది. పొద్దున పని చాలా ఉంటాయి, పొద్దు నుంచి పని స్టార్ట్ అవుతుంది. భార్యలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి 3:30 భర్త లేసేప్పుడు భార్య స్నానం చేసుకునేసి ఆ పెరుగు చిలుకుతూ ఉంటుందంట. దేవుడికి ఏదో శాలిగ్రామం పెట్టి ఉంటారు, దానికి వెన్నెయ్యాల. ఆ పెరుగు చిలికినప్పుడు ఒక సౌండ్ వస్తుందంట, డబా 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 అని సౌండ్ వచ్చినప్పుడు అది భర్తకు వార్నింగ్ చేస్తున్నాడు, ధర్మ మార్గంలో ఉండు, లేచినావు ధర్మ మార్గంలో ఉండు, జాగ్రత్తగా ఉండు, ప్రతి క్షణం చేసే పని పైకి తెలిసిపోతుందని చెప్పేసి ఆ సౌండ్లో భర్తకు ఒక ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేలాగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకైనా స్నానం చేస్తే ఆచమన ఎక్కడ, సంఖ్య ఎక్కడ, అది ఇక్కడ, ఇది ఎక్కడ, పూజలకు రెడీ చేయాలా. అప్పుడు మళ్ళీ బిడ్డ అరుస్తాం, బిడ్డ కొద్దిగా టైంకి ఇవ్వాలి కదా. ఆ టైంకి ఇచ్చినప్పుడు ఒక 1/2 కిలో ఎక్కువనే పెట్టేదంటే దానికి ఒక 2 ముద్దలు తినిపించేది. ఈ బిడ్డ ఎప్పుడు తిన్నదని 2 ముక్కలు ఇక్కడ, మళ్ళీ కొద్దిగా దానికి కొట్టేది, కొద్దిగా తినిపించేది, మళ్ళీ 2 ఇక్కడ. లాస్ట్ దీనికి చేసేదే వేస్ట్, నా టైం అంతా పోయింది, ఏం లే ఇవ కడుపు నిండింది, టైం ఎక్కడ పోయింది. మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఆ కాలంలో కోడలు అప్పుడు ఉన్నాయి, మళ్ళీ ఈ కాలంలో ఎట్లా ఉన్నారు ఆ దేవుడు కనుక. అట్లా ఒక పద్ధతి ఉండింది. ఈ కోడలు ఇది చాలా కష్టం కదా ఆడవాళ్ళని, చాలా కష్టమైన సబ్జెక్ట్, అది అర్థం చేసుకుంటే కుదరదు ఎవరి వల్ల కూడా. ఒకసారి దేవుడు అడిగినాడంట ఒక భక్తుడిని, అసాధ్యమైన ఒక విషయం నాకు చెప్పు, నేను చేసి చూపిస్తానని. అయితే ఆయన అన్నాడంటే, నాకు అప్పుడప్పుడు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, చంద్రలోక పోవాలనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ బటన్ నొక్కితే అని చంద్రలోక పోవాలా, ఎట్టన పర్లేదు, కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే చాలు. దేవుడు అన్నాడు, అది కష్టమైన పని అబ్బా, చంద్రలోక ఇక్కడ బటన్ నొక్కితే అని అక్కడ పోవడానికి కాదు, అది కొద్దిగా కష్టమైన పని, వేరే ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పేసి.
అయితే ఆ భక్తుడు అన్నాడు, అయితే ఇంకొకటి ఉంది దేవుడా, నీకు ఇంకొకటి ఆప్షన్ ఉంది, మా భార్యను అర్థం చేసుకున్న శక్తి ఇచ్చే నాకని. దేవుడు అన్నాడు, నీకు ఫ్లైట్లు పోతావా లేకుండా షిప్ తయారు చేయాలా పైకి పోవడానికి? అంటే కింద నుంచి షిప్పులు కావాలంటే పైకి పోవచ్చు, కానీ ఆ సెకండ్ది ఉంది కదా, అది మన వల్ల కుదరదు. ఆడవాళ్ళని అర్థం చేసుకునే సబ్జెక్టు మన వల్ల కుదరదని దేవుడికి బాగా ఎరక, దేవుడికి బాగా తెలుసు కదా. ద్రౌపదిని నిన్న మొన్న ఎక్కడ ప్రవచనం చెప్పిన, ద్రౌపదికి వస్త్రాపరణం చేసినప్పుడు ద్రౌపది పైన ప్రేమము, ఆమెకి ఏం ఈగలుతుందని చెప్పేసి ఆ ప్రేమ, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఆ భగవన్నామాన్ని పిలిచిందా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ భగవన్నామం పిలిచినప్పుడు భగవంతుడు అంటాడు, నాకు ఎట్లుందంటే ఆమె ఆక్రందన రోదన నాకు ఎట్లా వినిపించిందంటే, మంచివాడు ఒకడు బాగా ఎవరి దగ్గర అర్జెంటుగా అప్పు తీసుకునేసి వడ్డీకి ఇస్తాను, నీకు వడ్డీ ఇస్తానని చెప్పి అప్పు తీసుకునేసి లాస్ట్కి అప్పు ఇవ్వకుండా వడ్డీలు కూడా ఇవ్వకుండా ఆ అప్పులు ఇచ్చిన వాడు ఎదురుకొచ్చినప్పుడు ఒక మంచివాడికి ఎంత బాధ కలుగుతుందా, నాకు అట్లా అనిపిస్తుంది. నేను ద్రౌపదికి రుణ తీర్చలేదని నాకు బాధగా ఉంది అని చెప్పేసి, అంత బాధగా ఉంది నాకు ద్రౌపది పట్ల అని చెప్పి. అట్లప్పుడు కూడా ఆమెకు అక్షయ వసనం ఇచ్చినాడు కదా, అక్షయ వసనం తెలుసు కదా, భక్తులు రాసి ఇచ్చినాడు. కొద్దిసేపు వెయిట్ చేసినాడు దేవుడు, వెంటనే లేదు. మనం అంటాము ఒక చెయ్యి తన బట్టలు పట్టుకొనింది, ఒక చేతులు కృష్ణ అని పిలిచింది, తనకు పూర్తి శరణగతి కాలేదు, అందుకు కొద్దిగా వెయిట్ చేయించినాడని. మీ దాంట్లో ఎంతమంది పద్మశాలీలు ఉన్నారు? ఓపోదేవ మొత్తం మగ్గలు ఎక్కడున్నాయి? మీ కులంలో దేవుడు వచ్చినాడు ఎక్కడ ఉందా మీకు తెలుస్తుందా? లేదా? పద్మశాలి కులంలో శ్రీకృష్ణుడు కొద్దిసేపు పనిచేసినాడు. ఈ బట్టలు ఎప్పుడైతే ద్రౌపదికి అవసరమైనప్పుడు దుకాణం నుంచి తీసుకొని రాలేదంట, దుకాణం నుంచి తీసుకొని రాకుండా ద్రౌపది రవకి తగ్గటి కలర్లే సారీ పంపించినాడంట. అందుకే ఇంకెక్కడ దుకాణాలు దొరకలే, అప్పటికప్పుడు ఆయనే మగ్గ ఆయన పెట్టుకున్నాడు, సారీ ఆయన చేసి ఇచ్చేసినాడంట. ఎందుకంటే ద్రౌపది రేపు చెప్పకూడదు, నాకు సారీ ఇచ్చినాడు ఆపత్కాలానికి, కానీ ఈ రవకి మ్యాచ్ అయితే ఇచ్చుంటే బాగుండే అని చెప్పేసి. ఆ ఒక్క పరిస్థితులు కూడా కొద్దిగా మ్యాచ్ మేకింగ్ చూస్తారు వాళ్ళు, కొద్దిగా ఆ సౌందర్య పైన సామాన్యంగానే స్త్రీలకు ఆకర్షణ ఉంటుంది. భగవంతుడు ఎంత అర్చన చేసుకోవాలో, ఒక అంటే భక్తులాగా చూసుకోండి, ఆయన స్త్రీలాగా కాదు, ఒక భక్తుడిలాగా తన భక్తులకు ఇస్తే ఇంకా దాంట్లో కొద్దిగా కరువు అయింది, ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని ఒక పాయింట్ రాకూడదు. ఇచ్చినాడు చూడు మళ్ళీ అడగకూడదు, అట్లా ఇచ్చినాడు. అట్లాంటిది ఒకటి కావాలా. నా భక్తుడి పైన ఎప్పుడు ఎవరు ఏ విధంగా కూడా మాట్లాడకూడదు, మళ్ళీ అట్లా నేను చూడాలి వాళ్ళని అని చెప్పేసి. భీష్ముడు బాణంతో కొట్టినాడు భగవంతుని. మన సచ్చిదానంద శరీరం ఎక్కడ పోయింది తెలియదు, జ్ఞానానందమయ శరీరము సచ్చిదానంద శరీరం ఎక్కడ పోయిందో, కవచం పగిలిపోయింది కృష్ణుడు. అర్జును కొడతా ఉన్నాడు, అర్జును కొడతా ఉంటే ఫోర్స్ తోటి కృష్ణుడు దాన్ని ఎదురిస్తున్నాడు, దెబ్బల్ని పడతా ఉంది. ఒక్కొక్క బాణం ఒక్కొక్క రోమానికి కొడతా ఉన్నాడు, రక్తం కారుతోంది. కృష్ణుడితో రక్తం, బాడీ నుంచి రక్తం కారుతోంది, దివ్య శరీరము సచ్చిదానంద శరీరము అయినా కానీ పడ్డని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అయితే మనమైతే కృష్ణ అని పిలవచ్చు, ఆయన ఎవరిని పిలుస్తున్నాడు, అర్జున చూడరా తాత కొడుతున్నాడు చూడు ఎట్లా కొడుతున్నాడు అని చెప్పేసి. ఇటు చూసే లోపల 5-6 పడి ఉంటుంది, అన్ని చోట్ల కారుతుంది రక్తం అని చెప్పేసి, ఎట్లా కొడుతున్నాడు చూడు తాత అని చెప్పేసి. అయితే తాను ఏం కాకుండా చూసి ఉండొచ్చు, తన కవచాన్ని రక్షించి ఉండొచ్చు. రేపు కౌరవులు పోయేది గ్యారంటీ, కౌరవులు ఓడిపోతారు అది గ్యారంటీ. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కౌరవులు
కౌరవులకు జయం కానే కాదు, వాళ్ళకి అపజయమే. అయితే రేపు దుర్యోధన చెప్పకూడదు మనము ఓడిపోయింది దేనివల్ల అంటే మన తాత హ్యాండ్ ఇచ్చినట్రా, మంచి మంచి బాణం ఉండింది ఆయన దగ్గరే, ఆయన కొట్టలేదు కృష్ణుని. ఆ పాయింట్ రాకూడదు. ఒకవేళ ఆయన కొట్టింటే మనం విన్ అయి ఉంటాము. ఆయన ఏదో పనికిరాన బాణం ఇచ్చినాడు, కృష్ణుడికి ఏం కాలేదు, అర్జునుడికి ఏం కాలేదు. అట్లా మాటలు భీష్ముడి పైన ఒకడు చెప్పకూడదు. భీష్ముడి పైన లోపలుంటే ప్రేమము, తాను కొడుతున్నాడు అయినా కానీ భక్తుడని తెలుసు. అక్కడేదో అన్నం తిన్నాడు, దానికోసం అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు అని తెలుసు. మహాజన కదా, ఆయన లోపల ఎవరున్నాడు, ఆయన ఎంత భక్తి చేస్తున్నాడు అది తెలుసు. నాకు క్షత్రియ ధర్మరా, నాకది ధర్మము, భక్తి నీవు దేవుడు అదంతా నాకు తెలుసు. నేను వదలను, నిన్ను పట్టుకుంటున్నాను. యుద్ధానికి వచ్చినప్పుడు నేను ఆయన అన్నం తిన్నాను, నేను రుణపడి ఉన్నాను, రా చూస్తాం. నీవు గొప్పవాడు తెలుసు, అయినా అంతేసి వదలను, చూస్తాము, రణరంగంలో చూస్తాం, మాట్లాడదాం రా అని చెప్పేసి ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. అంత పౌరుషంగా ఆయన ఎదుర్కొన్నాడు. అప్పుడు కూడా దేవుడు ఆ భీష్ముడికి రేపు చెడు పేరు రాకూడదు, సరిగా ఆయన ఫైట్ చేయలేదు, సరిగా ఆయన బాణప్రయోగం చేయలేదని, ఆయనకు చెడ్డ పేరు రాకూడదని దేవుడు అంత ఆలోచించినాడు. ఒక భక్తులకు ఈచ్ పర్సన్స్ దగ్గరే వాడికి ఏం చేస్తే ఆయన పూర్తి తృప్తి అవుతాడనే విషయము కృష్ణుడికి బాగా తెలుసు. అటువంటి దేవుడు అంత గొప్పవాడు.